ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనముగాను, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడ అతి సమీపముగా ఉన్నదనటానికి సూచనగా నేటి కాలములో సిలువను గురించిన వార్త అనగా సువార్త అనేక మార్గాల ద్వారా అతి వేగంగా అందించబడుతుంది. ఎంత వేగంగా వ్యాప్తి చెందుతున్నది అంటే సెల్ ఫోన్ ద్వారా ప్రతి ఒక్కరికి క్షణాల్లో చేరుతుంది. ఎంత వేగంగా సువార్త ప్రకటించబడుతుందంటే ప్రభువు యొక్క రాకడ అనగా రెండో రాకడ ఎంతో దూరంలో లేదు. ఈ భూమికి అంతం సమీపించింది. ఎవరు నశించిపోకుండా ఉండడం కోసం ప్రపంచవ్యాప్తంగా చిన్న పెద్ద ఆడ మగ అందరికీ హెచ్చరికలు వెళ్తున్నాయి. సువార్త ఎంత వేగంగా ప్రకటించబడుతుందో సాతాను కూడా అంతే వేగంగా మనుషులను దేవునికి దూరం చేయడానికి ఎన్నో తంత్రాలను ప్రవేశపెడుతున్నాడు. ఈ రోజుల్లో మనుషులు దేవుని కోసం కేటాయించే సమయం చాలా తక్కువ. రోజంతా సెల్లు, టీవీ, ఇంటర్నెట్తో సమయం గడిచిపోతుంది. వాడుక ప్రకారం ఆదివారం చర్చికి వెళ్ళడం తప్ప మిగతా సమయాల్లో దేవుడు గుర్తు రానంత సమయాన్ని ఈ లోక విషయాలకే హెచ్చిస్తున్నారు. క్రైస్తవులుగా పుట్టినందుకు చర్చికి వెళ్ళడం ఆనవాతి అయిపోయింది. ఈ లోకానుసారంగా జీవించే వారికి దేవుడు అన్న భావన జీవితంలో ఒక భాగం తప్ప దేవుడే జీవితం అన్న ఆలోచన వారి ఊహకు కూడా అందదు. అలాంటి వారు సర్వసృష్టికి సువార్త ప్రకటన చేయలేరు. వారి దృష్టిలో ఏ పని చేయలేని వారు, పని పాట లేకుండా ఖాళీగా ఉండేవారు మాత్రం దేవుని పని చేస్తారని భావిస్తారు. క్రైస్తవులు కూడా అన్ని జనుల్లా భావించటం వలన సువార్త ప్రకటించబడడం అనేది వెనుతనంగా అనిపిస్తుంది. ధన సంపాదనలో భాగం, ఉద్యోగం, వ్యాపారం చేసుకునే క్రైస్తవులు ఆదివారం చర్చికి వెళ్ళి చందా ఇవ్వటమే భక్తి అనుకుంటున్నాం. కానీ సువార్త ప్రకటించే స్థాయికి వెళ్ళడంలో సువార్త ప్రకటించవలసిన అవసరం లేదని అన్యులతో కలిసి పోటీ పడి మరీ ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాం. దేవుణ్ణి ఎరగని వారికి సిలువను గురించి వార్త వెరితనంగా ఉంది. మరి క్రైస్తవులకు మనకెలా ఉంది అని ఆలోచించాలి. దేవుణ్ణి ఎరగని వారికి వెరితనంగా ఉన్న మనకు మాత్రం అది దేవుని శక్తిని తెలుసుకుని సువార్త ప్రకటించకుండా ఉండడం అనేది సరైంది కాదు. మనమే వెర్రి వారముగా ఉన్నామని ఆలోచించుకోవాలి. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి సువార్త ప్రకటించవలసిన బాధ్యత, భారము మా మీద ఉందని గుర్తెరిగి మేము మీ యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ లోకముతో పోటీపడి జీవించటం కాదు కానీ మీ కొరకు జీవించి మీ పని చేసేవారిగా ఉండగలగటానికి మాకు సహాయం చేయండి. మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుని దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో
ప్రయత్నాల్లో విజయాన్ని ఇచ్చి ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుని దీవించండి. అలాగే ప్రియుడా మీకు వందనాలు. వివాహాలు కాని వారికి అవటానికి, అయ్యి గర్భఫలములు లేకున్న వారికి గర్భఫలాలు ఇవ్వమని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లలుకున్న అవసరతలు, రుణాలు, బలహీనతలు, సమస్యలు మీరు సహాయం చేయమని, మీ పిల్లలకి మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవులకు పాత్రలు చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.